వెల్కమ్ టు ఫేస్ నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు కొరియర్ సీన్ గారు ఉన్నారు. కొరియర్ సీన్ గారితో మాట్లాడదాం. నమస్తే కొరియర్ సీన్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? బాగున్నా. కొరియర్ సీన్ అంటే మీ పూర్తి పేరా లేకపోతే నిక్ నేమా? అది నా నిక్ నేమ్. యాక్చువల్గా మా ఇంటి పేరు వికృతి. ఓకే. నా అసలు పేరు శ్రీనివాస్ బాబు, వికృతి శ్రీనివాస్ బాబు. నేను ఇంటర్లో చదువుతూ ఉండగా కొన్ని చిన్న చిన్న అనివార్య కార్యాలు గొడవలు అట్లా ఉండటం వల్ల ఇంటర్ కాలేజీ మానేసి ఖాళీగా తిరుగుతుంటే మా మేనమామ, మా మదర్ వాళ్ళ అన్నయ్య, మా మేనమామ గారు, నాకు గాడ్ ఫాదర్ ఆయనే, వెల్విషర్ ఆయనే, ఇవన్నీ ఆయనే. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన చూస్తే మాకు చిన్నప్పటి నుంచి కూడా భక్తితో కూడిన గౌరవం అవ్వచ్చు, భయంతో కూడిన భక్తి అవ్వచ్చు, ఏదైనా అవును, ఆయన కంట్రోల్ ఉండేవాడు. ఎందుకంటే మా మేనమామ గారు ఇల్లు ఆపోజిట్, మా మేనమామ గారికి 5 అక్క చెల్లు, అందరూ ఎదురుగుండి ఉండేవాళ్ళు. ఓకే. ఆయన ఏం చేశాడు, నాతో ఇక బయట కొంచెం గొడవలుగా తిరుగుతున్నాను ఇక ఎందుకని చెప్పి ఆయనకి ఒక మెడికల్ షాప్ ఉండేది. ఆ మెడికల్ షాప్లో నాతో కొరియర్ సర్వీస్ పెట్టించాడు. డిటిడిసి కొరియర్ అని 96లో నాతో కొరియర్ సర్వీస్ పెట్టించాడు. ఆయన కంట్రోల్లో ఉంటానని, ఎటు కొంచెం స్పీడ్ చదువుకున్నప్పుడు కాలేజీలో మంచి స్పీడ్గా ఉన్నాను, కొంచెం కంట్రోల్లో ఉంటానని పెట్టారు. అలా ఆ కొరియర్ డిటిడిసి పోయి కొరియర్ సీన్ అని బ్రాండ్ పడిపోయింది. మా ఇంటి పేరు కూడా మర్చిపోయారు. అసలు నాకు ఎవరికి చాలా మందికి తెలియదు. మా ఫ్యామిలీ జనసేన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొరియర్ సీన్ అంటేనే ఒక ఐడెంటిఫికేషన్. వికృతి శ్రీనివాస్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు అసలు. అయితే అలాంటి కొరియర్ సీను జనసేన పార్టీలో దాదాపుగా చాలా వరకు 95% అందరూ సౌమ్యంగా ఉండేటువంటి నాయకులే ఉన్నారు. సో రౌడీ ఎలిమెంట్గా ముద్రపడినటువంటి నాయకుల్లో ఫస్ట్ పేరు మీదే ఉంది జనసేన పార్టీలో. కొరియర్ సీన్ అంటే ఓ రౌడీ, ఓ గోండా. ఈ మాటలు సాక్షాత్తు మాట్లాడింది మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేరు నాని గారు. అంటే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయంటే నేను జోదగాడిని కాదు, నేనేమి ఫ్యాక్షనిస్ట్ కాదు, నేనేమి పేరు నాని గారి దగ్గర వాళ్ళ అబ్బాయిలాగా దందాలు చేసి డబ్బులు వసూలు చేసిన అతను కాదు. నేను ఆయన దగ్గర ఉన్నంతకాలం, మేమంతా కలిసి తిరిగినంతకాలం మరి నా మీద ఏ రోజు కూడా ఈ రౌడీ ఎలిమెంట్స్ ఆయన దగ్గర లేవు. అన్యాయం జరిగితే ఎవరైనా సరే తప్పుని తప్పులా ఖండించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. ఆ విషయం పేరు నాని గారికి తెలుసు. మరి ఆయనకి తెలిసి కాబట్టే కదా 2019లో కూడా ఆయనతో పాటే మేము పనిచేసాం. ఆ రోజు రౌడీ ఎలిమెంట్స్ లేవే నాకు. ఆ రోజు నాకు ఏమి రౌడీ షీట్లు కూడా ఏమి లేవు. అంటే 2019లో పేరు నాని గారితో ఉన్నారు మీరు? మేము పేరు నాని గారితోనే ఉన్నాను. యాక్చువల్గా నేను 2014లో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2009లో వెళ్ళిపోయాం. మేము 2009లో ప్రజారాజ్యంకి వెళ్ళారు. ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయాను. నేను కృష్ణా జిల్లా యువరాజ్యం ప్రెసిడెంట్ చేశాను నేను. ఓకే. 2009లో కృష్ణా జిల్లా యువరాజ్యం ప్రెసిడెంట్ చేశాను. చిరంజీవి గారు పార్టీని విలీనం చేసేసిన తర్వాత కూడా మేము వేదవ్యాస్ గారితో పనిచేసాం. బోర్గడ్డ మేము ఎందుకంటే మా మదర్ది పెడన్న నియోజకవర్గం. ఓకే. వేదవ్యాస్ గారు అక్కడ కంటెస్ట్ క్యాండిడేట్. అవును. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే 2004. అవును. నేను వేదవ్యాస్ గారితో 2009లో మచిలీపట్నం వచ్చారు. మేము వేదవ్యాస్ గారికే పనిచేసాం. మేము 2004 నానికే పనిచేసాం. 2009లో ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీ పెట్టారో మేము 2009లోనే ప్రజారాజ్యంలోకి వచ్చేసాం. ఎప్పుడైతే ప్రజారాజ్యంలోకి వచ్చామో నానికి మాకు కాంటాక్ట్స్ లేవు. ఇక ఎందుకంటే గ్యాప్ వచ్చింది. ఇక మాకు పార్టీ యాక్చువల్గా మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము ఏదో పార్టీ నాయకులు అయిపోవాలి, లేకపోతే ఏదో కార్యకర్తగా పనిచేయాలి. మాకు చిరంజీవి గారు అంటే ఒక అమితమైన ప్రేమ. మేము చిరంజీవి గారు అంటే ఒక భగవంతులా చూస్తాం. ఇప్పుడు కూడా ఈ చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, నేను 2009లో యువరాజ్యం ప్రెసిడెంట్ చేసినప్పుడు, జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా యాజ్ ఆన్ డే వరకు వాళ్ళ వరకు ఒక ఫోటో తెలియదు నాకు. ఓకే. నన్ను ఇలా ఎందుకు దిగలేదని కూడా అడిగారు. ఓకే. బ్లడ్ బ్యాంక్లో మాధవి గారు, చిరంజీవి గారు సిస్టర్ ఉంటారు కదా, అవును, ఆమె కూడా పిలిచి నువ్వు అన్నయ్యతో ఎందుకు ఫోటో దిగలేదని అడిగారు కూడా. నాకు చిరంజీవి గారు మనిషి కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాం కూడా చిరంజీవి గారు నాకు ఒక దేవుడు. ఇవాళకి మాకు ఆయన దేవుడే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళైనా సరే పరిగెత్తుకుంటే వెళ్ళి ఫోటో దిగాలనిపిస్తుంది, కానీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగబుద్ది కాదు. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగిన వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని విగ్రహం పట్టుకోలేము మనం. అట్లాగే ఆయన దేవుడి కింద ఈయన కూడా అట్లా పక్కన నుంచి ఉంటే ఈయన మనిషి అయిపోతాడని మాకు ఎన్నిసార్లు అవకాశం వచ్చినా చిరంజీవి గారి దగ్గర వెళ్ళి ఫోటో దిగల. నాకు చిరంజీవి గారు అంటే అంత పిచ్చి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసే పెరిగాం. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు కానీ, ఫ్రీ కామన్ ఎగ్జామ్స్ కానీ ఫస్ట్ చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత ఎగ్జామ్కి రాయిస్తాగిళ్ళా.
సో ప్రజారాజ్యం కాంగ్రెస్ విలీనం అయిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారా మీరు? అసలు అప్పుడు పేరు నాని గారి దగ్గరికి వెళ్ళారా? లేదు, వేదవ్యాస్ గారికి అప్పటికే మనకు అప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే 2009లో విలీనం అయినప్పుడు కూడా నేను ఎలపట కారణం ఏంటంటే 2009లో చిరంజీవి గారు మచిలీపట్నం యాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు కోనే సెంటర్లో ఎంత వరస్ట్ ఫీల్ అంటే పేరు నాని లైట్లు తీసేశారు. ఆయన చెప్పిందే పాట మొత్తం. చిరంజీవి గారు వస్తే లైట్లు తీసేశారు. మీరు చెప్పేది నిజమేనా? పేరు నాని గారికి చిరంజీవి గారు అంటే అమితమైనటువంటి అభిమానం అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు పేరు నాని గారు. సార్ ప్రత్యక్ష సాక్షి నేను. ఎదురుగుండా పిలిచి అడగండి, మీరు ఎప్పుడైనా సార్ పేరు నాని గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి. లైట్లు తీసేస్తే కొవ్వొత్తులతో మేము చిరంజీవి గారు మీటింగ్ పెట్టాం మచిలీపట్నంలో. కొవ్వొత్తులతో మీటింగ్ పెట్టాం. నీ లైట్లు తీసేసి నువ్వేమేమి తీసే మా కళ్ళు ఆయనకి టార్చ్ లైట్లు. మాకు చిరంజీవి గారు ప్రతిబింబం చూస్తే చాలు, మాకు ఇంకేం అవసరంలా. మేము అలా చిరంజీవి గారు ఆయనకి వెళ్ళినప్పుడు విలీనమైనా సరే ఒకవేళ చిరంజీవి గారు రాజకీయ రీత్యా ఏమైనా పేరు నాని గారితో మాట్లాడి ఉండొచ్చు, కానీ మాకు పేరు నాని గారి ఇంట్రెస్ట్ ఏం లేదు. అసలు పేరు నాని గారి దగ్గర చిరంజీవి కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత పేరు నాని గుమ్మం కూడా తొక్కలేము మేము. 2018లో 2017లో మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము 2014 కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో మేము టీడీపీకే పనిచేసాం. మా కొల్లు రవీంద్ర గారికి పనిచేసాం. పనిచేసిన తర్వాత మా ఫాదర్ చనిపోయిన తర్వాత 7 రోజుల వరుస కంటిన్యూ పేరు నాని గారు మా ఇంట్లోనే కూర్చున్నాడు డైలీ పొద్దున సాయంత్రం వచ్చి. అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యా, మా తండ్రి చనిపోయినప్పుడు వచ్చి కూర్చున్నాడులే సర్లే. అంటే మాకు అప్పుడేమి పార్టీలతో మాకేమి పదవులు కావాలని ఆలోచన ఇప్పుడు ఉండేది. మాకు ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా, చిరంజీవి గారు వచ్చారా, మనం ఏం చేయాలో చేసేవాళ్ళం, మా పని మేము చేసుకుంటున్నాం. మాకున్న బిజినెస్లో నాకు యాక్చువల్గా నాది మోటార్ ఫీల్డ్, మా ఫాదర్ది. నేను కొరియర్ సర్వీస్ ఉండేది, తీసేసిన తర్వాత మా ఫాదర్ది మోటార్ ఫీల్డ్. తర్వాత నేను లెక్కర్ ఫీల్డ్లో 30 years నుంచి ఉంటున్నాను. నాకు 19 ఏట నుంచి నేను లెక్కర్ ఫీల్డ్లోకి వచ్చాను. 16 ఏట నుంచి కొరియర్ సర్వీస్ పెట్టాను. 19 ఏట నుంచి లెక్కర్ ఫీల్డ్లో ఉన్నాను. ఆ లెక్కర్ వ్యాపారాలు మాకు ఉండేవి. ఆ రోజు వచ్చాము, వస్తే 10 లక్షలు ఖర్చు పెట్టాలి, 20 లక్షలు ఖర్చు పెట్టాను, సరదాగా వచ్చేసాను. మా పని మనం చూసుకున్నాను. అప్పుడు కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ 2014 to 19లో. మేము ఆయనకే పనిచేసాం. కొల్లు రవీంద్ర గారు 17 మీ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. అప్పటి నుంచి అప్పుడు ఏం జరిగింది, పేరు నాని గారితో మీకు కొంచెం పేరు నాని గారితో కూడా మాకు బాండింగ్ జరిగేది కాదు. మా ఫాదర్ వచ్చారు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈలోపు మా షాపుల మీద మా కజిన్స్ మొత్తం మా అక్కడ ఎంటైర్ మచిలీపట్నంతో లెక్కర్ షాప్ సిండికేట్ అని మా కంట్రోల్లో ఉండేది. అక్కడ 10 ఉంటే 10లో 8 మేమే ఉండేవాళ్ళం. అంటే మేమంతా అక్క చెల్లి పిల్లలు అందరం ఒక్కొక్కళ్ళమే, అందరూ 8 మంది అన్ని షాపులు. ఇవాళకి యాజ్ ఆన్ మచిలీపట్నంలో ఇవాళకి మా కంట్రోల్లో ఉంటాయి మొత్తం అన్ని షాప్స్ అక్క చెల్లి. కాకపోతే అందరూ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, నేను ఒక్కనే జనసేనలో ఉన్నా. ఆ టైంలో కొల్లు రవీంద్ర గారు ఎందుకు చేశారో తెలీదు. మా ఫాదర్ చనిపోయిన టైంలో మేమంతా ఇక్కడే కూర్చుంటున్నాం కదా. మా ఇంటికాడ 15 రోజులు మా ఇంటికాడ ఉండాలి కదా. మా కజిన్స్ అందరూ మా ఇంటికాడ ఉండేవాళ్ళు. కొల్లు రవీంద్ర గారు మా షాపుల మీద అప్పటికి 3 కేసులు రాయించారు. అంటే ఆర్థికంగా బలపడితే రేపొద్దున పేరు నానికి పనిచేస్తారని మా కజిన్స్ షాపుల మీద, నా షాప్ మీద, మా కజిన్స్ షాపుల మీద. నేను కొల్లు రవీంద్ర గారు చేస్తే నవ్వే వదిలేశాడు. ఈ 14 రోజులు అక్కడ ఉండటం వల్ల ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ కూర్చుంటారు, ఆర్థికంగా ఇబ్బంది కొడతారు, అందరూ కూర్చున్నప్పుడు కొంచెం నేను కూడా రియలైజ్ అయ్యి ఏం చేశానంటే, సరే ఈయన రాజకీయంగా మేమేమో రాజకీయం లేవు, ఏదన్నా నా రోజు ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం, లేదా నీకు పని చేసినప్పుడు నేను అడిగా కదని చేయలేదని. అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి మా బార్ల మీద అన్యాయంగా కేసు రాశారు. అప్పటికి ఒక 64 రోజులు క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం కూడా క్లోజ్ చేస్తే అప్పటికి మాకు ఒక 70 నుంచి 80 లక్షలు పోయినాయి 60 రోజులు. లాస్లో ఉన్నాం. ఇక అప్పుడు మేమంతా ఏమనుకున్నాంటే మా బ్రదర్స్ అందరు కజిన్స్ అంతా కలిసే ఉండేవాళ్ళం. ఈ ప్రద్దాకా రాజకీయంలో ఉంటే ఎందుకు మన వ్యాపారాలు పోతున్నాయి, అయితే వ్యాపారం పోవాలి, లేదంటే ఏదోటి అంటే మా మనగడ్డి మేము కాపాడుకుంటాక ఏం చేశారంటే, అప్పుడు ఎక్సైజ్ శాఖలో ఉన్నప్పుడు మేము ఎక్సైజ్ మంత్రిని ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి అన్యాయంగా రాస్తే అప్పుడు మేము గొడవ చేసి కొంచెం వాళ్ళ మీద చాలా రివర్స్ అయ్యాం. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మైల్లో ఉండగానే అప్పుడు అయినప్పుడు పేరు నాని గారి మీద మా మీద కలిపి ఈ కొల్లు రవీంద్ర గారే మా మీద కేసు పెట్టారు. ఆ టైంలో ఆయన తెలిసి చేశారో తెలియజేశారో మాకు తెలీదు. ఆ రోజు పేరు నాని గారిది నాది బాండింగ్ కారణం కొల్లు రవీంద్ర గారు. మేము 3 రోజులు ఆ రోజు జైల్లో చేసాం.
పేరు నాని గారు నేను పేరు నాని గారు జైలు చేసాం. ఓకే. ఎంత కొల్లు రవీంద్ర గారు ఎలాంటి వాడంటే ఆయన లిక్కర్ కేసులోకి వెళ్తే రైతు ధర్నా కింద బయటకు వచ్చాడు. ఆయన చేసుకోలేపాడు. ఏదైనా ఆయన రాజకీయంగా నాకు అనవసరం, పేరు నాని గారు కొల్లు రవీంద్ర మాకు అనవసరం, మాకు వ్యాపారాలు మనగడి దెబ్బ తగులుతుందని మేము ఆ రోజు గొడవ చేయడం వల్ల నేను పేరు నాని గారు 3 రోజులు జైలు చేసాం. ఆ 3 రోజుల జైల్లో మేమిద్దరం కలిసి జైల్ మేట్స్. పేరు నాని గారిని క్లాస్మేట్స్ గ్లాస్మేట్స్ లాగా జైల్ మేట్స్. మేమిద్దరం జైల్ మేట్స్. బంధం బలపడింది అప్పుడు అక్కడ బలపడింది. మా ఇద్దరు బేచం అక్కడ పడింది 2017లో. ఓకే. చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సరే ఏ అనివార్యాల మీదనే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి అటు 2018 నుంచి టీడీపీతో గొడవ పడతాం కానీ ఇక మేము ఇంకేం చేయలేం. జనసేన ఇచ్చిన క్యాండిడేట్ ఏమో అప్పుడు రామకృష్ణ గారు వీక్ క్యాండిడేట్. వ్యక్తిగతంగా అతను మంచోడు, సరిపోడు. కొల్లు రవీంద్రని తట్టుకో. అప్పుడు తెలుగుదేశాన్ని గొడవ పడాలంటే రామకృష్ణ గారు సరిపోరు. మాకు అప్పుడు బలమైన సపోర్ట్ కావాలి, మేము కూడా కొంచెం ఇబ్బంది ఉన్నాను. అప్పుడు మేము పేరు నాని గారికి 2019లో పనిచేయాల్సి వచ్చింది. సో మరి ఎందుకు పేరు నాని గారికి మీకు అంత వైరుధ్యం ఎందుకు వచ్చింది? మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేరు నాని గారి ఇంటి మీదకి కూడా దాడి చేశారని చెప్పేసి ఆయనే మాట్లాడారు. 2019లో పేరు నాని అనే వ్యక్తి చాలా జెన్యూన్ పర్సన్, 100% జెన్యూన్. 2019 వరకు ఇండియాలో కాదు టోటల్ వరల్డ్ వరస్ట్ ఫెయిల్ అవడంటే పేరు నాని. మేము పేరు నాని గారిని పవన్ కళ్యాణ్ గారు అలా చూసాం, పేరు నాని గారిని అలా చూసాం 2019లో. ఎందుకంటే కష్టం ఉంటే ముందుకు వచ్చే వ్యక్తి. అప్పుడులో ఎప్పుడైతే 2019లో గెలిచాడో మనిషి మారిపోయాడు. అసలు ఆయనకి ఆయిల్కి డబ్బులు ఉండేవి కదండి పేరు నానికి. 2019లో మేము కొట్టిస్తే బయటికి తిరగాలి, మేము ఇస్తే డబ్బులు ఇచ్చి తిరగాలి. పేరు నాని గారు 2019లో ఆయన కారాలు మిస్ చేసి వెళ్తే బేవర్లు సీజ్ చేస్తే డబ్బులు కట్టి వదిలిచ్చాను నేను. మేము ఆర్థికంగా మేము స్థిరపడిన మనుషులు, ఎందుకంటే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా. అంటే ఆయన జెన్యూన్ 2019 వరకు నేను అతనికి మేము ఇచ్చినందుకు మేము తప్పేం పడతలా. ఆయన చాలా జెన్యూన్ పర్సన్ ఆ టైం వరకు. ఎప్పుడైతే 2019లో గెలిచి మినిస్టర్ అయ్యాడో అతను ఉగ్ర రూపమో మరి ఏందో తెలియదో మనిషి చాలా వరస్ట్గా ఫీల్ అయిపోయి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు తిడతా మొదలు పెట్టాడు. అప్పటి నుంచి మీకు ఇంకా ఆయన మీద వ్యతిరేకత కలిగింది. మేము అడుగుతూనే ఉండేవాడిని. యాక్చువల్గా నేను ఆయనతో మేము అసలు పగలు మాట్లాడేవాళ్ళం కదా ఆయనతో. రాత్రి 11 దాటితో ఆయన నేను నుంచుంటే రాత్రి తెల్లవారుజామున 5-6 అయిపోయేది. ఓకే. వాళ్ళ సందు ముందు కూర్చుని మాట్లాడుతూ మొదలెడితే తెల్లవారుజామున 5-6 అట్లా చిన్నపిల్లలాగా మాట్లాడాడు మాకు. ఆయన అట్లాగా ఉండాడు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు తిడుతున్నారు అని అడిగితే నాకు పవన్ కళ్యాణ్ గారు కోపం లేదు, పైనుంచి ఇస్తే తిడుతున్నాను అనేవాడు. పైనుంచి ఇస్తే తిడుతున్నాను అదే చెప్పాడు. అప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, 2000 మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన మీద అటాక్ జరిగిన రోజు కూడా నేను అక్కడే ఉన్నా. ఓకే. అది కూడా ఆయన పర్సనల్ స్కెచ్. అది ఇది ఎవరో అప్పుడు తిడుతున్నారని జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరు ఆయన కార్ మీద అటాక్ చేసి ఈయన వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఈయన మీద ఒక అటాక్ జరిగింది. ఓకే. గులకరాయి అటాక్ ఇక్కడ కూడా. ఓకే. ఓకే. ఎక్కడ పోద్దండి, ఆవు చేలో మేస్తే దూడం గట్టును మేస్తా. అధినాయకుడేమో కోడికత్తి వైజాగ్లో, మరి ఆయన శిశువర్గం ఈయన టాపీ. ఎందుకంటే ఈ మినిస్ట్రీ పోద్దని చెప్పి ఆ స్కెచ్ అది. సో ఇప్పుడు మీరు అడిగేవారు ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అని ఆయన అడిగినప్పుడు ఆయన పైనుంచి వచ్చింది స్క్రిప్ట్ అని ఆయన చెప్తారు. అంటే ఆ క్రమంలో ఇంకా మీరు విభేదించడం మొదలు పెట్టారా? మేము విభేదిస్తామంటే అప్పటికి మాకేమి రాజకీయం మీద నాకేమి ఇంట్రెస్ట్ లేదు. సరే ఆయనతో ఉన్నాం కదా, ఫస్ట్ నుంచి నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ అనేది పిచ్చి అంతే. సో ఆయన తిడుతుంటే బాధేసేది బాధేసేది ఎదురుగుండా చెప్పేవాను, ఎదురుగుండా మాట్లాడేవాను. ఎదురుగుండా మాట్లాడుతుంటే ఈ లోపు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా లిక్కర్ షాపులు కదా, ఆయన మమ్మల్ని పిలిచి హుకుం జారీ చేశాడు. ఎవరికి కూడా జనసేన వాళ్ళకి ఎవరికి ముందు ఇవ్వద్దు అని, ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. మేమేమి సప్లై ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు, మేము బిజినెస్ చేసుకున్నాం. అప్పుడు మేము బిజినెస్ పర్సన్స్. అసలు పొలిటికల్గా అసలు మేము అసలు నో ఎంట్రీ. అసలుకి నాకు మైక్ పట్టుకుంటాం కూడా రాదండి ఆ టైంకి. అసలు నేను ఫోటో కూడా దిగేవాడిని కాదు. ఓకే. మాకెందుకు, మాకు అది సరదా కాసేపు వచ్చామని మేము వచ్చినప్పుడు హాయ్ అని చేతితే చాలు అనుకుని వెళ్ళిపోయాడు. హుకుం జారీ చేస్తే మేము బిజినెస్ చేస్తున్నాం, మేము రాజకీయం చేయట్లేదు, ఎవరు వచ్చినా ముందిస్తాం, అమ్ముతాం, వచ్చి పట్టుకెళ్తాను, నాకు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తాను, నేను ఎందుకు వద్దన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నా మీద ఒక SC ST ఎలిగేషన్. ఎలక్షన్ టైంకి నా మీద SC ST ఒకటి
ఎలిగేషన్స్ పెట్టి నా మీద నన్ను జైలు పంపించాడు. అప్పటి వరకు మీ మీద కేసులు ఏం లేవు? అసలు నా మీద రౌడీ షీట్ లేదు, కేసులు లేవు. ఒక వ్యాపారం చేసుకునేవాళ్ళం అండి, మాకు అసలు గొడవలు కూడా ఉండేవి కాదు. ఏదైనా ఉంటే ఏదైనా తప్పు అంటే గట్టిగా వెళ్ళి మాట్లాడేవాళ్ళం, ఏదైనా తప్పు అంటే ప్రశ్నించేవాడిని గట్టిగానే. ఎవరైనా సరే అవతల ఎక్స్ అవని వై అవని ఎవరైనా నాకు ఇబ్బందులు ప్రశ్నించేవాడిని. ఆయన నా మీద ఎస్సీ కేసు పెట్టాడు. ఎస్సీ కేసు పెట్టిన తర్వాత అప్పుడే నేను యాక్చువల్గా అప్పటికి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశాను బాగా. మచిలీపట్నం నుంచి వదిలేసి మేము కొంచెం ఎక్కువ అమౌంట్తో హైదరాబాదు, బెంగళూరు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి ఉన్నాం. ఓకే. పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు పైకి వచ్చారు. ఈ టయాల్లో ఎందుకులే మనకి ఇక ఈ రాజకీయ గొడవలు ఎందుకులే, ఇన్నాళ్ళు సరదా చేశాం. కానీ నేను కూడా హైదరాబాద్ వచ్చేసాను. నేను 14 రోజులు జైలు చేయించాడు ఎస్సీ కేసు పెట్టి. అసలు కేసులో ఏమీ లేకుండా బెయిల్ కూడా రానివ్వాల. మీరు అడగలేదా మీ కజిన్స్ ఎవరు వెళ్ళి నిన్నటిదాకా మీతోనే ఉన్నాం కదా ఎందుకు ఇలా చేశారు? అసలు నేను జైలు చేస్తున్నట్టు మా మదర్కి కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలకు కూడా తెలియదు. మరి 15 రోజులు నేను ఊరు వెళ్తానని చెప్పి ఏం చేయను. ఓకే. నా కొడుకు బీటెక్ చదువుకుంటున్నాడు, నా కూతురు ఎంబీబీఎస్ చదువుతుంది. వీళ్ళ ముందు ఈ వయసులో మీ డాడీ జైలుకి వెళ్ళాడంటే వాళ్ళకి ఏ అనుకుంటుందని, మా మదర్కి అప్పుడు హార్ట్ పేషెంట్, ఎందుకు ఇబ్బంది అని చెప్పి నేను ఎవరికి చెప్పకుండా. ఎంత దౌర్భాగ్యం అంటే తెల్లవారుజాము 4 వరకు నేను ఆయనతోనే తిరిగా పేరు నాని గారితో. ఓకే. శనివారం తెల్లవారుజాము 4:30 వరకు ఆయన ఇంటికాడ బండి మీద నేను దింపి నేను ఇంటికి వెళ్తే నన్ను అరెస్ట్ చేయించాడు. నమ్మక ద్రోహం అది. సరే ఆయనే అని ఎలా చెప్పగలుగుతున్నారు? 100% నాకు తెలుసు కదా, నాకు నాని గారి గురించి పూర్తిగా తెలుసు కదా, నాకు తెలుసు అంత 100% ఆయన. షాక్ గురయ్యారా ఆ దెబ్బతోటి? 4:30 నేను పోలీసు వాళ్ళు పొద్దున్న 4:30 వస్తే ఇప్పుడే నాని ఇంటికి దింపొచ్చాను, నువ్వేం పడుకున్నాడు అంటే నాని గారితో మాట చెప్పించాడు, పడుకున్నాడు ఇప్పుడే. నేను ఎంత పిచ్చోడిని అంటే తెల్లజాను 4:30 దింపినప్పుడు 6 మా ఇంటికి వచ్చారు. నేను అప్పుడే కదా ఎలక్షన్ అంతా క్యాంపెయిన్ చేసి వచ్చి ఇద్దరం 2019 ఇద్దరం క్యాంపెయిన్ 21లో క్యాంపెయిన్ చేసాం, మున్సిపల్ క్యాంపెయిన్ చేసి వస్తూ ఇంటికి దింపే కదా, లేగిస్తే ఎందుకు ఇబ్బంది అని 6:30 లేకపోతే అంటే సీఏ నన్ను బతిమాలుతాడు రాసీను అని. ఏంటి వచ్చేది అంటే కాదు ఒకసారి ముచ్చి మాట్లాడు అంటే సర్లే నాని వస్తాడు కదా, నా కార్లో నేనే వెళ్ళా, నన్ను అరెస్ట్ కూడా చేయలే. మీరు వెనక జీప్లో రావండి, నేను జీప్లో వస్తాను తమాషాలు చేస్తున్నాను, నాని తెలిస్తే నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతావు అన్నా. నేను ఎంత పిచ్చోను. సో ఆయన మీతో ఉన్నాడు అనుకున్నారు మీరు? మనం 4:30 నేను బండి మీద దించి వచ్చిన 6 అరెస్ట్ చేస్తాను, నేను ఎందుకు ఒప్పుకుంటాను? గంటన్నర వ్యవధిలో సార్ పడుకున్నోడిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అనుకున్నా. అసలు అట్లాంటి నేను ఇల్లు తలుపు కాలుతో నేను తలుపుని, నాకు అంత స్వతంత్రం ఉంది. నేను మామూలుగా 7:30కి పడుకున్నాడు, 7:00 చేసి ఫోన్ ఎత్తాలి, 9:00 ఫోన్ చేస్తే నేను నాని గారిని బాబాయ్నే సంబోధిస్తాను. బాబాయ్ అంటారా? అసలు నా నోటంటే ఆయన బాబాయ్ తప్పితే అసలు వేరేది వచ్చేది కాదు. సో మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. మొన్న ఈ మధ్య కూడా ఒక పోలీస్ స్టేషన్లో మా కజిన్ అరెస్ట్ చేశారు, వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ అతను. అతను మొన్న అరెస్ట్ చేస్తే నోటీస్ ఇస్తే వెళ్ళాడు, అడిగాడు. మీరు ఇంటర్వ్యూ ఉన్నారు కదా, నోటీస్ ఇచ్చారని వెళ్ళారు కదా, అవును. మీరు ఎవరని అడిగితే నేను వాళ్ళ బాబాయ్ నన్ను అడిగి, ఈయన రకం బాబాయ్, అబ్బ తరపు కాదు అమ్మ తరపు కాదు ఈయన, మా కజిన్కి అంటే మా సొంత అన్నయ్య, మా అక్క కొడుకు, మా పెద్దమ్మ కొడుకు. వాడికి అట్ట అమ్మ తరపు అయ్యాడో నాకు అర్థం కాలేదు ఆ రోజున. నేను బాబాయ్ అని పిలుస్తాను. నేను 9:00 ఫోన్ చేస్తే నేను ఎస్పీకి ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసి 1 గంట ఫోన్ చేసి శనివారం పూట బయటికి బెయిల్కి వెళ్తా కూడా లేదు కదా, మీ ఫోన్ లిఫ్ట్ చేశారు? 9:00 ఎత్తాడు. ఏమన్నాడు? నేను ఎస్పీతో మాట్లాడి చెప్తాను వెంటనే అన్నాడు. అదేంటి సీఏకి ఆయన చెప్తే వింటాడు కదా. అసలు సీఏ ఎందుకు ఎస్పీకి చెప్తే కేసే ఉండదుగా. యాక్చువల్గా సీఏలకే చేయమనం, మినిస్టర్ కదా ఎస్పీకే కొడతారు. సీఏ క్యాడర్కి అసలు ఎమ్మెల్యేస్ ఎవరన్నా డిఎస్పీ లేకపోతే సిఎస్పీ. 1 గంటకు అక్కడ డిఎస్పీ ఏమో నానిగారు 9 చెప్తా అన్నాడు, ఇంతవరకు మాకు ఫోన్ రాలేదు, అరెస్ట్ చేసేస్తానంటాడు. నేను ఇంకా పిచ్చిగా నువ్వు అరెస్ట్ చెయ్యి, నువ్వు రాసుకో, నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతావు అంటున్నా నేను ఆయన మీద గుడ్డు నమ్మకంతో. 12:00కి ఫోన్ చేస్తే ఎస్పీ నా ఫోన్ ఎత్తట్లేదు అన్నాడు. మినిస్టర్ గారు ఫోన్ ఎస్పీ గారు ఎత్తకపోవడం నేను చేస్తేనేగా. సార్ నేనేం మాట్లాడలేదు సార్, నేను కోర్టుకి వెళ్ళాను. ఇంట్లో అప్పటికి ఎవరికి తెలియదు, నేను 6:00కి వెళ్ళా కదా, అప్పుడే కదా ఎవరికేం తెలియదంటే మా ఇంట్లో నుంచి ఫోన్ చేసి, స్టేషన్ నుంచి ఫోన్ చేసి మా మేనల్లుడికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, ఎందుకు ఎక్కడో తేడా జరిగింది, లోపలికి వెళ్తున్నాను, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పి బట్టలు కూడా ఏం తీసుకోలేదు, తీసుకెళ్ళి లోపలికి వేసారు. 14 రోజులు జైలు చేశాను. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మా ఇంటికి వెళ్ళా. అప్పుడు మా అమ్మకి చెప్పా,
ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళామంటే బెంగళూరు వెళ్ళాం అనుకుంటుంది. మా ఇంట్లో వెళ్ళగా మా అమ్మగారికి చెప్పా, ఇట్లా జరిగిందమ్మా అంటే మా అమ్మ భయం వేసి, అమ్మో వద్దు, ఒక్కగానో ఒక కొడుకు నీకు ఎందుకు, ఇప్పుడు దాకా ఏం జరిగింది, పిల్లలంతా బ్రహ్మాండంగా సెటిల్ అవుతున్నారు ఎందుకని మా అమ్మ భయం వేసి నన్ను హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ పంపించి నేను వనవాసం చేసినట్టు 12 నెలలు నేను హైదరాబాద్లో దాక్కున్నా వచ్చి. ఓకే. ఇంక నాన్నగారికి మీకు ఇంకా మాటలు లేవు అప్పుడు? మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఏమని మాట్లాడేవాళ్ళు? బాగున్నావు హైదరాబాద్లో అంటున్నాడు. రోడ్డు మీద కారు కనబడితే కారు ఎక్కి నువ్వు హైదరాబాద్లో ఉండు బాగుపడతావు అంటున్నాడు. అటు చక్కగా మంచి కంపెనీ పెట్టుకున్నావు, శుభ్రంగా అక్కడ ఉండి ఇవన్నీ ఎందుకు అంటున్నాడు. ఆయన ఎందుకు అంటున్నాడు తెలియదు, నేనేం చేస్తాను నాకు అర్థం కావట్లా. ఆదివారం పూట ఇంట్లోనే ఇక్కడే ఆదివారం పూట చక్కగా పడుకుని మంచి 3ంటికి లేచేప్పటికి పేరు నాని గారు ఓ పవన్ కళ్యాణ్ ఓ తిడుతున్నాడు. తిడతా అంటే నేను లేచి వెంటనే డిబేట్లో ఉండగానే ఫోన్ చేశాను ఆయనకి. ఓ కొట్టేస్తున్నా, ఆయన డిబేట్లో ఏదో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మధ్యాహ్నం పూట ఏదో మాట్లాడుతున్నా. నేను ఫోన్ చేసి ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు కానీ 6ంటికి రిటర్న్ కాల్ చేశాడు ఆయన. ఏంటి సీను ఫోన్ చేసావు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిడుతున్నావు అని అడిగా. ఎందుకంటే తిట్టుకుంటావు, రేపు పొద్దున్న నీకే మైనస్ కదా అంటే ఏదో ఏదో మాట్లాడుతున్నాడు. ఇక నాకు ఇక కొంచెం మనకేంటి ఓపిక తక్కువ వాస్తవంగా. అంటే నేను రౌడీ ఎలిమెంట్స్ అయితే లేదు కానీ నాకైతే ఓపిక తక్కువ కొంచెం. ఎందుకంటే ఉడుకు రక్తం కదా, ఉడికి రక్తం. అంటే ఉడికి రక్తం అనేది ఒకటైనా మేము పవన్ కళ్యాణ్ అభిమానం కదా, అందుకనే అన్నాను పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఇక మీరు నమ్మండి నమ్మండి, ఆ నైటే నేను ప్యాక్ చేసుకుని బందరు వచ్చేసాను. బందరు వచ్చేసి మా మావయ్య దగ్గరికి, అదే మా మేనమావ ఉన్నారు కదా, మాకు ఏదైనా గాడ్ ఫాదర్, మా ఫాదర్ కన్నా ఎక్కువ అయినా మా మావయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఇక హైదరాబాద్లో ఉండలేను, నాకు ఉండబుద్ధి కావట్లేదు. యాక్చువల్గా నేను మచిలీపట్నంలో ఇంట్లోంచి బయలుదేరితే నేను మా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను కనీసం ఒక 100 మంది పలకరిస్తారు. నేను ఇవాళ యాజ్ అంటే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎత్తించి దించకుండా ఒక 100 మంది పలకరించుకుంటూ వెళ్తారు. 12 నెలలు హైదరాబాద్లో నేను ఎవరికి తెలియకుండా పిచ్చోళ్ళకి బతికా. అంటే ఆ జనాలు అలవాటైన ఇది ఇక్కడ హైదరాబాద్ ఎంత ఉండదు సార్, ఎవరికైనా మనం చూస్తే నవ్వేవాడు కూడా లేడు. ఈడే అక్కడేమో మనల్ని 10 మంది పలికిస్తాడు బాధతో ఆ బాధ కూడా ఉండేది. నేను మా మావి దగ్గరికి వెళ్ళి, నేను ఇక హైదరాబాద్లో ఉన్నాను, బందరు వచ్చేస్తాను, సావోరేవి ఇక్కడే ఏదైనా తెలుసుకుంటానని. అప్పుడు నేను మా మావయ్య గారితో మాట్లాడి ఏమైనా సరే నేను పార్టీలో జనసేన జాయిన్ అవుతాను. ఎందుకు జనసేనలో జాయిన్ అవుతావు అని అడిగారు నన్ను. పవన్ కళ్యాణ్ గారు తన ఆశయాన్ని ఎలా తీసుకొస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే, తన వ్యక్తిత్వాన్ని కానీ తన ఆర్థిక బలాలు కానీ అన్నీ తీసుకొచ్చి రంగరిస్తున్నా సరే కార్యకర్తల్లో ఉన్న యువత పైతి కోసం కానీ ఆయన ఉన్న నాయకులు ఎవరు కూడా ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఎవరు అట్లా, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పిన ఎదిగేవాళ్ళు ఉన్నారే తప్పితే నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఎవడో బయటకు వచ్చేవాడు ఎవడో కనపడతారు. సరే మనకి మా పిల్లలకు కూడా నాకేమో ఆర్థిక ఇబ్బందులు కానీ ఫైనాన్షియల్స్గా స్ట్రగుల్స్ కానీ ఎందుకు లేదంటే, అప్పటికి మా అబ్బాయి బీటెక్ అయిపోయింది, మా అమ్మాయి డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతుంది, 3rd year 2nd year చదువుతుంది. మనకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండాలి, పిల్లల చదువులకి నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ప్రాబ్లమ్ అన్నీ సెటిల్ చేసుకున్నాం. 2018లో జాయిన్ అయ్యారు జనసేనలో? 2022లో జాయిన్ అయ్యాను, 23లో. ఓకే, ఎలక్షన్కి 1 year ముందు, 1.5 year ముందు. ఓకే ఓకే, అంటే 19 నాని గారితో ఉన్నారు కదా. 22లో నేను మనోహర్ గారి దగ్గరికి వెళ్ళా. ఈ గొడవ అయిన తర్వాత నేను మచిలీపట్నం నుంచి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా మేనమామతో మాట్లాడి మళ్ళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళా. ఓకే, నాకు మనోహర్ గారికి 6 months డిస్కషన్ జరిగింది. అంటే నన్ను యూఎస్ నుంచి శ్రీనివాస్ చంద్ర గారిని ఆప్తా ఫౌండర్ ఆయన తీసుకొచ్చి మనోహర్ గారి దగ్గర జాయిన్ చేశారు, మాట్లాడి ఇచ్చారు. మనోహర్ గారు యాక్చువల్గా ఆయన టాప్ క్లాస్ పొలిటీషియన్. ఆయన నాతో ఆయన మాట్లాడి నా ఆవేశం చూసి నన్ను 6 నెలలు పార్టీలో జాయిన్ చేసుకోవాలి. నన్ను నమ్మలేదు కూడా ఒక రకంగా మాట్లాడాలంటే. నన్ను 6 months జాయిన్ చేసుకోవాలి, చూద్దాంలే అన్నారు. అంటే నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అంటే పొలిటికల్గా నాకు అంత అవగాహన లేదు. నేను మాట్లాడిన మాటలు, ఆయన అడిగిన ప్రశ్నలకి నేను మాట్లాడిన మాటల అవగాహనకి నాకున్న ఆవేశానికి ఆయన 6 నెలలు మనోహర్ గారు అట్లా కుదడపరిచారు. తర్వాత జాయిన్ అయ్యారు. జనవరిలో ఫోన్ చేసి ఆయన జాయిన్ అవ్వని. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు మీరు పార్టీలో?
ఇప్పుడు యాక్చువల్గా అయితే పెడన పార్టీలు అంటే ఇప్పుడు యాక్చువల్గా పెడనలో ఈ నియోజకవర్గంలో ఎవరికి పొజిషన్స్ ఏమీ లేవు. ఎలక్షన్ ముందు వేసిన కమిటీలని పేర్లు చెప్పుకొని తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలే. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని దూషించాడని చెప్పేసి వైసీపీ చెందినటువంటి ఒక వ్యక్తి మీద మీరు దాడి చేసి అతన్ని మోకాల దండతో కూర్చోబెట్టించి క్షమాపణ చెప్పించిన వీడియో 2-3 రోజులు విపరీతంగా వైరలైంది. సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున జనసేనని విమర్శించింది. సో ఎందుకు అలా చేశారు? యాక్చువల్గా నేను మోకాల మీద నుంచోపెట్టిందే మీరు చూశారు. దాని ముందు జరిగిన పరిణామం మీరు చూడాలి. అంటే అయ్యే వచ్చిన వీడియోలు బయటికి. మరి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి ధర్నాకి వెళ్ళేటప్పుడు అంటే అక్కడ ఇవాళ కూడా ప్రభుత్వం మందైనా సరే లా అండ్ ఆర్డర్ కానీ ఇంకా అదర్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే వైసీపీ హవానే నడుస్తుంది. ఎందుకు నడుస్తుందో ఎవరికి తెలియదు. ఎంతమంది ఏది చెప్పినా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు కూడా ఆ రోజు మనకి అతనికి ముందు తాగిపిచ్చి 400 మంది ముందు తాగిచ్చి 400 మంది కలెక్టర్ ఆఫీస్ ధర్నాకి వెళ్ళారు. ఓకే. ఆ ధర్నాలో డిప్యూటీ సీఎం గారిని ఎలా మాట్లాడారో మీరు చూశారు. అంత పచ్చిగా మాట్లాడాల్సిన ఆలోచన ఎవరికి ఎందుకు వచ్చింది? మీరు స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు. అది మీరు స్క్రిప్ట్ ఇచ్చే చదివించారు. ఆ రోజున స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు, అయిపోయింది. దాన్ని మీరు 100% వైరల్ చేశారు. నాకు అది జరిగిన 3 రోజుల వరకు 9వ తారీఖున జరిగింది. 11వ తారీఖున 12వ తారీఖు వరకు వైరల్ రోజుతోనే ఉంది. అప్పుడు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టాం డిఎస్పీ గారికి. ఆ రోజు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. మేము కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకునేటప్పుడు డిపార్ట్మెంట్ అతను తీసుకొచ్చి కూర్చోబెట్టినా ఆ రోజు నాకు గొడవ జరిగేది కాదు. డిపార్ట్మెంట్ అతని దగ్గరికి వెళ్ళి మీరు పొద్దునే రేపు రండి పేరు నాని గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే పేరు నాని గారు ఫోన్ చేస్తే పేరు నాని గారు డిపార్ట్మెంట్ వచ్చేసింది వెనక్కి. ఓకే. అప్పుడు జనసేన కార్యకర్తలు అందరూ చాలా ఆవేశంగా ఉండి పోలీసు కూడా సరిగ్గా ఇనిషియేట్ తీసుకోలేదని ఆడింటికి మొత్తం ఊరు బయట నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న జన సైనికులే కానీ టీడీపీ కార్యకర్తలే కానీ ఈవెన్ వైసీపీలో ఉన్న కాపులు కూడా అక్కడ ఉన్నారు. ఓకే. మీరు కావాలంటే అవన్నీ చూసుకోండి. నేను వెళ్ళి వ్యక్తిగతంగా ఎక్కడ వెళ్ళా. నేను వెళ్ళేటప్పటికి పోలీసులు వచ్చేసారు, నాకు ఫోన్ చేస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళే మళ్ళీ చాలా మంది ఉన్నారు. అప్పటికి ఒక 200-300 మంది ఉన్నారండి ఇంటికాడ. పోలీసులు. మీ పేరే ఎందుకు ప్రధానంగా వినిపించింది? ఇప్పుడు పేరు నానికి మచిలీపట్నంలో అతనికి ఉండి ఏకైక అడ్డు నేను ఒక్కడిని. ఓకే. ఎంత స్క్రిప్ట్ అంటే అది ఆ రోజున 9:30కి అతను క్యాస్ట్ ఏం చెప్పారండి, రజకులు ఒకే ఒక్క పేరు నాని నోట్ అంటే చెప్పారు. అతను రజకులు ఒక్కడే అని చెప్పాడు. మేము డిపార్ట్మెంట్ వచ్చింది, మేము డిపార్ట్మెంట్ దగ్గరుండి అది చెప్పాం. ఆ రోజు మేము వెళ్ళి అతను తాగేసి మీరేం పీకుతారు అన్న తర్వాత కూడా నేను వెళ్ళి జన సైనికులందరూ అతని మీదకి వెళ్ళకపోతే నేను ఆపి దాన్ని అక్కడ పరిష్కరించడం కోసం కొంచెం ఇనిషియేట్ తీసుకుని మోకాల మీద కూర్చోబెట్టి తప్పు అయిపోయిందని చెప్పి వీళ్ళందరూ శాంతిస్తారని చెప్పించాను. ఓకే. మేము ఎక్కడ కానీ అది అలా చెప్పించడం తప్పు కదా. తిట్టించడం తప్పు కానప్పుడు చెప్పించడం తప్పేం కాదని నా ఉద్దేశం. ఈ ఎపిసోడ్ మీద పార్టీ అధిష్టానం మిమ్మల్ని మందలించేదా? అడిగింది. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, నేను జరిగిన వివరణ ఇచ్చాను. పార్టీ మాకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది, నేను పార్టీకి వెళ్ళి వివరించాను. దాని మీద తగు చర్యలు తీసుకున్నారు. దానికి అంటే జనసేన ఉన్న పార్టీల కన్నా అతీతమైన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీలో అతీతులు ఎవరో కాదు. ఆ పెద్ద నాయకుడైనా సరే చిన్న నాయకుడైనా సరే ఎవరైనా సరే తప్పని ఖండించే వ్యక్తి ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా మీద 5 కేసులు పెట్టారు. అదేంటది? అదే డిపార్ట్మెంట్ మొత్తం పేరు నానికే పనిచేస్తుంది. అదేంటి సార్, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నారు మచిలీపట్నంలో. ఆయన మీ కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, మంత్రి, ప్రభుత్వంలో మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. అలాంటిది మీ మీద మీ ప్రభుత్వం వచ్చాక 5 కేసులు పెట్టమండి? అదే కదా సార్ దౌర్భాగ్యం. అదే చెప్తున్నాను, మాకు అర్థం కాని విషయం అదే కదా. ప్రభుత్వం మాది, వ్యవస్థ శాఖలని అలాగే పనిచేస్తున్నాయి.
ఎందుకు ఇంత వివరం ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే, నేను రజికల్ని మోకాలు దండేసి మీద కూర్చొని క్షమాపణ చెప్పేటమాట వాస్తవమే. తప్పు చేస్తే నేను కూడా దానికి బాధ్యతనే. ఎందుకంటే మేము అక్కడ వ్యక్తిత్వం కోరుకున్న వ్యక్తులం, పార్టీ పదవులు కోరుకునే వ్యక్తులం కాదు. ఎందుకంటే మేము పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది, మేము పవన్ కళ్యాణ్ వ్యక్తిని చూసి కూడా మేము పార్టీలో చేరలా. పవన్ కళ్యాణ్ గారు చూసి మేము పార్టీలో చేరలా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పార్టీలో చేరలా. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసి పార్టీలో చేరాం మేము. ఓకే, వ్యక్తిని చూసి పార్టీలోకి వచ్చి వాళ్ళు జనసేనలో ప్రతి జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు చూసి పార్టీలో చేరలా, ఆయన వ్యక్తిత్వం చూసే పార్టీలో చేరతారు. ఎందుకు అంత వివరంగా చెప్తానంటే, ఇప్పుడు మీ మీద కేసులు 5 పడ్డాయి కదా, దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి మీరు ఏం కంప్లైంట్ చేయలేదా, నా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని? ఇంకా ఇప్పుడు దీంట్లో మనం ఎన్నాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో లేనప్పుడు యుద్ధం చేసి, గవర్నమెంట్లో కూడా యుద్ధం పార్టీకి ఏం చెప్పినా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, టోటల్గా ఎలా కొల్లేంద్ర గారు ఎలా ఉంటారు? చాలా ఉంటారు. మరి ఆయనకి చెప్పుకోవచ్చు కదా వెళ్ళి. ఆయన ఖాళీ ఎక్కడ ఉందండి? ఆయన 3 శాఖలు ఉండిపోయినాయి. ఆయన మచిలీపట్నం ఎమ్మెల్యేగా అయితే బాగుండు. మా అదృష్టం ఏంటో, మాకు మచిలీపట్నానికి ఉన్న అదృష్టం, మచిలీపట్నం ఉన్న దరిద్రం ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మచిలీపట్నానికి మంచి అదృష్టం పడుతుంది. ఎందుకంటే ఇంకా దుర్మార్గుని మట్టికి రానివ్వడం. ఆయన మినిస్టర్ అవటం వల్ల ఆయనకి 3 శాఖలు చాలా పవర్ఫుల్ శాఖలు ఆయన. సో ఆ శాఖలో బిజీగా ఉన్నారు, బిజీలో ఉన్నారు. ఇక కింద ఆయన చూస్తున్నాడు. ఆయన 2 డేస్కి 3 డేస్కి వచ్చి మచిలీపట్నం తిరుగుతారు. కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. సో రౌడీ షీట్ ఉంది, మొత్తం 5 కేసులు రౌడీ షీట్. నాకు 2023 సెప్టెంబర్లో పేర్నాని గారు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రేపొద్దున పేర్నాని గారు మళ్ళీ అధికారంలోకి వస్తే, మళ్ళీ ఆయన మంత్రి అయితే, వైసీపీ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏంటి ఆలోచించారా? ఏముండదండి. మేము ఎలాంటి పేర్నాని గారిని ఎంతమంది చూసాం. నేను పార్టీలో చేరింది పేర్నాని మంత్రిగా ఉన్నప్పుడేనండి. నేనేమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీలోకి రాలేదు, లేకపోతే స్తబ్దతగా లేను. పేర్నాని గవర్నమెంట్లో ఉండగా, వాళ్ళ అబ్బాయి ఇన్ఛార్జ్ ఉండగా, పేర్నాని మాట చెప్తే స్టేట్ అల్లాడిపోతున్న టైంలో నేను పార్టీలో చేరి జనసేన జెండా ఎత్తుకున్నాను. ఎందుకు ఎత్తుకున్నాను తెలుసా? సో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆయన వ్యతిరేకించారు. తర్వాత కొత్త ఏం కాదు. ఏమవుద్ది, మా అయితే ఏమవుద్దండి. సో జనసేన నుంచి భవిష్యత్తులో అవకాశం వస్తే, పోటీ చేసే అవకాశం చేయగల సత్తా ఉందా మీకు? 100కి 100 పవన్ కళ్యాణ్ ఆదేశించాలి కానీ ఎక్కడికైనా నిలబడగలను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడికైనా, నా 2 నియోజకవర్గాల్లో. అంటే నాకు మచిలీపట్నం నాకేం ప్రాబ్లం లేదు. సో ఏమున్నాయి మీకు వ్యాపారాలు? నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది, నా లిక్కర్ బిజినెస్ ఉంది, అలాగే నేను నాకు ఒక చిన్న ఐటీ కంపెనీ ఉంది. ఐటీ కంపెనీ అంటే మీకు సూట్ అవుదేమో ఐటీ కంపెనీ. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్గా ఉంటారు, టక్ చేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని రెండో వ్యక్తితో సంబంధం లేకుండా కంప్యూటరే ప్రపంచంగా బతుకుతారు. సో కత్తులు, కటార్లు, వేట గొడవలు, లేకపోతే కర్రలతోటి గొడవలకి దిగే మీకు సాఫ్ట్వేర్ కంపెనీ సూట్ అయిద్దా? అంటే యాక్చువల్గా రాజకీయంలో కత్తులు, కటార్లు, రౌడీలతో ఏం పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ వాక్ చాలు, ఆయన ఇచ్చిన గుండె ధైర్యం చాలు. నాటు బాంబు కన్నా పవర్ఫుల్ ఆయన ఇచ్చిన గుండె ధైర్యం, ఆయన ఇచ్చిన వాక్ చాలు, ఆయన ఇచ్చే మాట చాలు. మేము మాకు వ్యక్తిత్వంగా పదవులతో మాకు పని లేదు. మాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు జెండా ఇచ్చుకొని నాకు లైఫ్ లాంగ్ ఏ పదవి ఉన్నది. అసలు పదవి కన్నా పవర్ఫుల్ జనసేన కార్యకర్త, జన సైనికుడు అంటేనే జనసేన అన్నిటికన్నా పవర్ఫుల్. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పదవి 5 సంవత్సరాలు ఉంటుంది. అవును. తర్వాత 5 సంవత్సరాల తర్వాత పదవి ఉన్నప్పుడు ఉన్న జనాలు, పదవి లేకపోతే మన మొహం కూడా ఎవడో చూడడం. అవును. మాకు అసలు అలాంటి ఉద్దేశాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు జెండా ఇచ్చుకుని ఎక్కడికైనా సరే గౌరవంగా చెప్పగలం. చివరగా ఒక ప్రశ్న, కొరియర్ సింగ్ గారు, మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఎలా ఉంది, జన సైనికుల పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక మచిలీపట్నమే కాదండి, ఎంటైర్ అంటే మన కృష్ణా జిల్లా వరకు, స్టేట్ గురించి ఎందుకు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన చాలా బలంగా ఉంది. ఓకే. జనసేన ఉన్న బలం టీడీపీ లేదు, వైసీపీ లేదు. ఓకే. కానీ నాయకత్వం లోపం ఉంది. క్యాడర్ ఎక్కడ బిసుకుపోలే, క్యాడర్ స్తబ్దతగా ఉంది. చాలామంది క్యాడర్ ఉందని, క్యాడర్ స్తబ్దతగా ఉంది. ఎందుకంటే
2014 నుంచి 19కి క్యాడర్ ఏం నలిగిపోయింది, 2019 నుంచి 24కి వైసీపీతో యుద్ధం చేస్తే ఇవాళ 2024లో కూడా జనసేన ఎక్కడ బలపడదని నాయకులు బాగున్నారు. సెకండ్ గ్రేడ్ క్యాడర్ మొత్తం వైసీపీతో కుమ్మక్కయ్య పనిచేస్తున్నారు జనసేన బలపడకూడదని. సెకండ్ గ్రేడ్ క్యాడర్ అంతా ఏ పార్టీలో? 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. 2 పార్టీలు అంటే టీడీపీ వైసీపీ కార్యకర్తలు నాయకులు, సెకండ్ గ్రేడ్ కార్యకర్త నాయకులు ఇద్దరు కూడా జనసేన తొక్కటాకే ప్రయత్నిస్తారు. జనసేన క్యాడర్ ఉన్న ఏ క్లాస్ క్యాడర్ ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎమ్మెల్యేస్ చాలా బాగున్నారు. ఓకే. టీడీపీ ఎమ్మెల్యేస్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఓకే. జనసేన ఎమ్మెల్యేస్ పర్ఫెక్ట్గా ఉన్నారు. కార్యకర్తలు బాగున్నారు. జనసేన కార్యకర్తలు బాగున్నారు. టీడీపీ కార్యకర్తలు బాండింగ్ బాగుంది. సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కలిసి జనసేన మీద యుద్ధం చేస్తున్నారు. సో ఫైనల్గా భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి నువ్వు దీనికి సూటబుల్ అంటే దేనికైనా మేము సిద్ధమే. ధన్యవాదాలు కొరియర్ సీన్ గారు. మరి ఇది చూశారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు తన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడని, అంతేగాని తను ఎవరి మీద గొడవలకి దుమ్మిలికి వెళ్ళలేదని, కానీ తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే ఖచ్చితంగా వారిని నిలదీస్తానంటున్నారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచైనా సరే జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశం వస్తే తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు కొరియర్ సీన్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.